ఆధునిక ప్రపంచానికి సెమీ కండక్టర్లే ప్రాణాధారం. స్మార్ట్ ఫోన్ నుంచి అంతరిక్ష నౌకల వరకు భారత్ ఇప్పుడు ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ద్వారా స్వదేశీ చిప్ల తయారీకి అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఒకప్పుడు కంప్యూటర్లు గది పరిమాణంలో ఉండేవి. కానీ నేడు మన వేలి గోరు కన్నా చిన్నదైన చిప్లో తయారు చేసేస్తున్నారు. ఫోన్లు, కార్లు, టీవీలు, చివరకు యుద్ధ విమానాలను కూడా నడిపిస్తున్నది ఈ సెమీ కండక్టర్లే. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఈ చిప్ల తయారీ అత్యంత కీలకంగా మారింది. భారత్ ఇకపై దిగుమతులపై ఆధారపడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఇప్పటికే 10 ప్లాంట్లకు ఆమోదం లభించింది. గుజరాత్లోని సనంద్లో ప్రయోగాత్మక ఉత్పత్తి కూడా మొదలైంది. ఈ ఏడాదిలోనే దేశంలో తయారైన తొలి చిప్ వాణిజ్యపరంగా మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉన్న ఖనిజ సంపద, ఓడరేవులను ఉపయోగించుకుని సెమీ కండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా యువతకు శిక్షణ ఇవ్వటం ద్వారా నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. సెమీ కండక్టర్ మిషన్ వల్ల మనకు కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది తగ్గుతుండదు. కాస్ట్ తగ్గడం వల్ల అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది. ఒక పాయింట్ 1. సెకండ్ ఏంటంటే, ఒకప్పుడు మీరు చూసారనుకోండి 8 కోర్ 4 కోర్ లాంటినే ఉండేది ప్రాసెసర్. కానీ ఇప్పుడు ఏంది 12 కోర్, 32 కోర్స్, 48 కోర్స్ లాగా కూడా మనకి కంప్యూటర్స్ వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనేది బాగా పెరుగుతుంది. ఈవెన్ ఫోన్ ఈజ్ ఆల్సో నౌ ఫోన్ కూడా ఒక కంప్యూటర్ లాగా బిహేవ్ చేసేంత ఉంది. స్పీడ్ కూడా ఇప్పుడు టెక్నాలజీలో రివల్యూషన్ వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ద డివైస్ అనేది తగ్గుతుంది, వెయిట్ ఆఫ్ ద డివైస్ అనేది తగ్గుతుంది, పవర్ కన్జంప్షన్ ఆఫ్ ద డివైస్ అనేది తగ్గుతుంది. బడ్జెట్ 2026లో ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. చిప్ తయారీకి అవసరమైన ప్రత్యేక రసాయనాల కోసం 3 భారీ కెమికల్ పార్క్లను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వ్యయం తగ్గడమే కాకుండా ఉత్పత్తి వేగం పెరుగుతుంది. అంతేకాకుండా అప్లైడ్ మెటీరియల్స్, లామ్ రీసెర్చ్, మెర్క్, లిండే ఇటువంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడం మన దేశంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో వాడే చిప్స్ కానీ, లేకపోతే ర్యామ్స్ కానీ, లేకపోతే కొన్ని మాస్ కన్జంప్షన్లో ఉన్న చిప్స్ అన్నీ ఇండియాలో తయారయ్యేటప్పటికి మనకి ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ కొంత మట్టుకు సేవ్ అవడానికి స్కోప్ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఇటువంటి టెక్నాలజీస్ ఇండియాలో డెవలప్ అయ్యి ఇంకా దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యి మన ఇండియన్ లీడర్షిప్తో ఉన్న కంపెనీస్ రావడం ఒక ఆస్పెక్ట్ అయితే, అటువంటి గనక తయారు చేయాలంటే ఇండియాలో కన్జంప్షన్ని పెంచాలి. రాబోయే కాలంలో భారత్ ప్రపంచ సెమీ కండక్టర్ హబ్గా మారబోతోంది. డిజిటల్ ఇండియా నుంచి వికసిత భారత్ వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో సెమీ కండక్టర్స్ వెన్నెముకగా నిలవనున్నాయి.